శిష్యుడు: గురుగారు, బాపు గీసిన బొమ్మల అందంగా ఉండి తెలివితేటలతో పాటు భర్తతో ఎప్పుడు గొడవ పడకుండా వంట చేయి, బట్టలు ఉతుకు అన్న స్త్రీని ఏమంటారు? గురువుగారు: భ్రమ అంటారు నాయన. భర్త: అదేంటి కాంతం, చపాతీతో పాటు ఒక పట్టుకారు, రోలు, సాంబారు పెట్టావు. ఏమీ అనుకోకండి, చపాతీలు కాస్త గట్టిగా అయిపోయాయి. పట్టుకారుతో కత్తిరించి ఆ ముక్కలు రోల్లో దంచి సాంబార్లో నానబెట్టుకొని తింటారని. సుందరం మొదటిసారి సిటీకి వచ్చాడు. సాయంత్రం వరకు సిటీ బస్సులో నగరం అంతా తిరుగుతున్నాడు. అక్కడ ఒక పెద్ద మనిషిని ఇలా అడిగాడు సుందరం: అయ్యా, ఈ బస్సు ఎంత దూరం వెళ్తుంది? పెద్ద మనిషి: నువ్వు దిగాల్సింది ఎక్కడా అని టికెట్ తీసుకున్నావు కదా. సుందరం: టికెట్ ఎక్కడో పోయింది, అది తెలిస్తే నిన్ను అడగటం దేనికి? ఈరోజు నా బతుకు బస్ స్టాండే.